క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును. దేవుడి వాక్యాన్ని ఉంచును గాక. అవునండి, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం దేవుని యందు నమ్మిక ఉంచమండి, మన పరిస్థితులను చూసి వాటి వైపే మన నమ్మిక ఉంచి నా జీవితం మారదు, నా పరిస్థితి మారదు, నా బ్రతుకు మారదు, నా స్థితిగతులు మారవు, నా ఆత్మీయ స్థితి మారదు, నా కుటుంబ స్థితి మారదు, నా వ్యక్తిగత స్థితి మారదు, ఎప్పటికీ నేను ఇంక ఇలాగే ఉంటానని అధైర్యపడుతూ కృంగిపోతూ ఉండేవారంగా ఉంటుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, అవును, మన పరిస్థితులను మనం మార్చుకోలేము, కానీ మన పరిస్థితులను దేవుడు మార్చగలడు. ఏ స్థితికైనా చాలిన దేవుడు మనకున్నాడండి. ఆయన ఎందు గనుక నువ్వు నమ్మిక ఉంచితే నీ వల్ల నీకు అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితాన్ని నువ్వు అద్భుతంగా మార్చుకోలేవేమో, కానీ ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారి జీవితాన్ని దేవుడిలో అద్భుతంగా మార్చుకోగలరు. ఎందుకంటే దేవుడు నీ యొక్క స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నీకున్న ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు మార్చే దేవుడు. కాబట్టి అందుకే భక్తుడు చెప్తున్నాడు, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు వర్ధిల్లుతారంటండి. నీవు కూడా నీ ప్రతికూల పరిస్థితుల్లో, నీ దుఃఖంలో, నీ యొక్క శోధనలో, వేదనలో దేవుని యందు నమ్మిక ఉంచి అన్ని విషయాల్లో వర్ధిల్లు. అటు రీతిగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పిరప్రలకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి ఉన్న ప్రతికూల పరిస్థితుల వైపు కాక నీ వైపు చూస్తూ నీ అందు నమ్మిక ఉంచి అన్ని విషయాల్లో వర్ధిల్ల కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.